అన్ని అడ్డంకులను అధిగమించిన బాలయ్య అఖండ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 12 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. బాలయ్య రుద్ర తాండవంతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఆయన యాక్షన్ సీక్వెన్స్లు, ఫైట్స్, డైలాగ్స్కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బోయపాటి శ్రీను గత సినిమాల్లాగానే అఖండ 2లో కూడా భారీ కాస్టింగ్ ఉంది. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే బజరంగి భాయిజాన్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలి మల్హోత్రా, జగపతి బాబు, ఆది పినిశెట్టి, కబీర్ దుల్హన్ సింగ్, శాశ్వత్ చటర్జీ, అచ్యుత్ కుమార్, పూర్ణ, సాయి కుమార్, హర్ష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక అఖండ 2 సినిమాలో చాలా మంది విలన్లు కూడా నటించారు. అందులో ఆది పినిశెట్టి ఉన్నాడు. తాంత్రికుడి పాత్రలో అతని ఆహార్యం, లుక్ ఆడియన్స్ను భయపెట్టాయి. నెగిటివ్ షేడ్స్తో కూడిన ఈ తాంత్రికుడి క్యారెక్టర్కు ఆది పినిశెట్టి ఫస్ట్ చాయిస్ కాదట. ఈ క్యారెక్టర్ కోసం చాలా మంది స్టార్స్ను సంప్రదించారట డైరెక్టర్ బోయపాటి శ్రీను. ముందుగా మంచు మనోజ్కు ఆఫర్ ఇచ్చారట. బోయపాటి స్వయంగా తనకు కథ కూడా వినిపించారట. అయితే అప్పటికే తన చేతిలో పలు సినిమాలు ఉండడంతో మనోజ్ ఈ సినిమా చేయలేకపోయారట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం మరికొందరు హీరోలను కలిశారట బోయపాటి. కానీ ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో చివరకు ఆది పినిశెట్టి దగ్గరకు ఈ మూవీ వెళ్ళిందట. అతని ఫ్రెండ్స్ కూడా ఈ క్యారెక్టర్ చేయమని సజెస్ట్ చేయడంతో వెంటనే ఓకే చెప్పారట ఆది పినిశెట్టి. బోయపాటికి కూడా కాల్ చేసి ఇదే విషయాన్ని వివరించారట. అలా మొత్తానికి అఖండ 2 సినిమాలో ఆది పినిశెట్టి ఫైనల్ అయ్యారు.